తిరుమలలో అఖిలాండం వద్ద జనసేన నేత కిరణ్ రాయల్ను పోలీసులు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిన అఖిలాండం వద్దకు కిరణ్ రాయల్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని లడ్డు వడ ప్రసాదంతో అఖిలాండం వద్ద ప్రమాణానికి కిరణ్ రాయల్ వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని లడ్డు వడ ప్రసాదంతో అఖిలాండం వద్దకు కిరణ్ రాయల్ ప్రమాణానికి చేరుకున్నారు. కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తుండగా కిరణ్ రాయల్ను అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందని, అలాంటి లడ్డూలను వేల సంఖ్యలో పంచానని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులు, అవినీతి ప్రమాణాలు చేస్తే పోవని, తిరుమల శ్రీవారి పుష్కరిణిలోనే కాదు దేశంలోని అన్ని పుణ్య నదుల్లో మునిగి తప్పు చేశామని ప్రాయశ్చిత్తం కోరాలని తెలిపారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే శిక్ష తప్పదని తెలిపారు. మీరు చేసిన పాపాలకు దేశంలోని రాష్ట్రంలోని ప్రజలకు ఏ ఆపద రాకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక నేతలుగా తిరుమల లడ్డు అపవిత్రంతో ఏ నష్టం ఎవరికి జరగరాదని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచన ప్రయత్నం ఎప్పుడు చేస్తాం. మేము ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఈ రోజు తప్పులు చేసింది ఒకరు, ప్రాయశ్చిత్తం చేస్తుంది ఒకరు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనం చూసిన 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఆయనకి సంఘీభావంగా మేమందరం కూడా దీక్షలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్తు నా చేతుల మీదుగా ఒక 2000-3000 లడ్లు పంచుంటా దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా తిన్నవాళ్ళే, అపచారం చేసినట్టే కదా. అందుకే స్వామిని క్షమించమని వేరుకుంటున్నా. తెలియకుండా జరిగిపోయిన తప్పు స్వామి, మమ్మల్ని క్షమించండి. తెలియకుండా ఇలాంటి లడ్డూలు వడలు తీసుకెళ్లి మేము భక్తులు పంచాము. చాలా మంది ఈ లడ్డూలు వడలు తీసుకెళ్లి రాజకీయంగా ఎదిగారు, లాబింగ్ చేసుకున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు లడ్డూలు ప్రసాదం చేసుకున్నారు. అంత భక్తితో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది. నిన్న ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడారో ఆ మాటలు నేను మాట్లాడను. ఈ లడ్డూలో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు, నేను మాలేసుకున్నా కాబట్టి ఒకటే చెప్తాను. ప్రమాణ స్వీకారం చేయాల్సింది, అక్కడ నుంచి ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి గారు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఈయన చివరి 9 నెలలు మాత్రమే ఉన్నాడు. వాళ్ళు 5 సంవత్సరాల రోజులు ఉన్నారు. ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళ కనుసరణలు జరిగింది. ఈయన వచ్చేసి ఏదో నీళ్లు మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోతున్నట్టు కుదరదు కదా. ఇది తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. హిందువుల మనోభావాలతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విషయం. కోట్ల మంది వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులని తిరగాలి. అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే కానీ వీళ్ళు పాపాలు పోవు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి రండి, తలనీలా సమర్పించండి. ఇలా వాళ్ళ లడ్డు వాళ్ళ చేతిలో పట్టుకుని అఖిలాండం రండి, వచ్చి ప్రమాణం చేయండి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేస్తారు, నేను లడ్లు అన్నప్రసాదంలో ఏమీ చేయలేదని. మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు 10%, 20% వాటాలు తీసుకుని ప్రమాణం చేయండి. ఈ రోజు ఇంజనీర్ అధికారులు ఎంతమంది బాధపడతారు మీ వల్ల, ఎంతమంది నోటీసులు వచ్చినాయి. మీరు చాలా ప్రమాణం చేయండి, మేము అవినీతి చేయలేదు ప్రమాణం చేయండి, అప్పుడు నమ్ముతారు. ప్రమాణం చేసేసి వెళ్ళిపోతే తప్పు పోదు కదా. కాబట్టి దేవుడు శిక్షించాలి. ఈరోజు ఈ దీక్షలో భగవంతుని కోరుకున్నాం, స్వామి అపచారం జరిగింది, అందరిని క్షమించు, ఇలా జరగకుండా చూసుకోవాలి. రాజకీయంగా ఏదైతే వీళ్ళు దేవుని వెంకటేశ్వర స్వామిని వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారో ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. మాత్రం దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తారు.